గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్ క్రియేషన్. నేను ఇవాళ దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇది రోటీకి, నాన్కి, చపాతీకి అండ్ వైట్ రైస్కి సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట ఎగ్ కర్రీ అన్నది. ఏ టైప్లో చేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ డిష్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక 6 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పీసెస్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అంటే నార్మల్గా మనం ఎప్పుడు ఎలా బాయిల్ చేసుకుంటామో ఆ విధంగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, తీసేసుకుంటున్నాను. కర్రీకి ఒక బాండీ పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా ఒలుచుకున్నవి, అవి ఇందులో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేసుకుని మనం సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అందులో ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకున్నాం. ప్రెజెంట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా. మూత పెట్టి మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ మాడిపోతాయి, చక్కగా మగ్గవు. కర్రీ అన్నది గ్రేవీగా రాదనమాట. సో దానికోసం అని చెప్పి నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మన వెజిటేబుల్ కట్టర్ ఉంది కదా, అది తీసుకొని ఇందులో ఒక 3 టమాటోస్ తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా చాప్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసి పేస్ట్ మట్ చేయకండి. వెజిటేబుల్ కట్టర్లో వేసుకొని నేను అన్నీ వేయలేదు, కొన్నిగా వేస్తున్నాను అనమాట. వేస్తే మొత్తం 3 టమాటోస్. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట. చూసుకుందాము. ఆనియన్ కనుక 50% కుక్ అయిపోతే కనుక టమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. ఎందుకంటే టమాటో కూడా బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. చక్కగా మగ్గుతుంది. మగ్గుతున్నప్పుడే ఇప్పుడే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. అప్పటికప్పుడు ఇలా పొడుచుకొని కొంచెం చక్కాబక్కగా, అంటే బాగా మెత్తగా పేస్ట్ చేయకూడదు, కొంచెం కచ్చాపచ్చిగా కొట్టుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ కర్రీలో మధ్యలో అక్కడక్కడ వెల్లుల్లిపాయ అండ్ చిన్నగా అల్లం ముక్కలు తగిలితే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకోసమనే నేను పేస్ట్ వేయకుండా ఈ విధంగా అప్పటికప్పుడు దంచుకుని వేసుకున్నాను అనమాట. కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఈలోపు మనం ఒక మసాలా పౌడర్ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. అందులో ఒక 20 వరకు మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను, హాఫ్ స్పూను. అండ్ ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను సోంపు. వీటిలన్నిటిని కూడా ఫస్ట్ మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, మనకి స్పైసీకి సరిపడా మిర్చి అనమాట. నేను ఒక 6 మిర్చీలు వేసుకున్నాను. మనం దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి గ్రేవీగా ఉండాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వీటిలన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అయితే
ఒకసారి చూసుకుందాం. చూడండి ఆయిల్ అన్నది అలా సపరేట్ అవుతూ ఉంటుంది కదా, చక్కగా మెత్తగా మగ్గిపోయిందనమాట. మనం పేస్ట్ చేయకుండానే పేస్ట్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో. పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను కారం అయితే వేసుకుంటున్నాను. మీరు స్పైసీని బట్టి చూసేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం, కానీ నేను తెల్ల పచ్చిమిరపకాయలు వేసాను కదా, అవి ఎక్కువ కారం ఉండవు అనమాట. సో ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం అనమాట, గ్రేవీ కోసం అని చెప్పి నేను మిక్సీ జార్ కడిగేసి ఆ వాటర్ పోసేసుకుంటున్నాను ఇందులో. ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని పైనుంచి కొంచెము మేతి చెమను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూసారా, ఆ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ ఇలా వదిలేద్దాము. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం దీన్ని. బటర్ కూడా చక్కగా కరిగిపోతుంది అనమాట. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. పైనుంచి కొంచెము క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఇంట్లో క్రీమ్ ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.